హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎల్ఐడ్ యాంగిల్స్, అదేనండి ఆల్ సిల్వర్ టీ కప్స్, ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. సో ట్రిగ్నామెట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థం అయితేనే ట్రిగ్నామెట్రీలో ఏ కాన్సెప్ట్ అయినా సరే అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏముంటాయి తెలుసుకుని అందరికి. ఏంటవి? సైన్, కాస్, టాన్, వాటికి ఆపోజిట్ కొసీకెంట్, సీకెంట్, కాట్. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నాయి కదా, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ లో మనకి ఏ కోఆర్డినేట్ లో ఎలా ఉంటాయి. ఓకే, ఇవి XY కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే వీటిని మనం కోఆర్డినేట్స్ అంటాం. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఈ ఫోర్త్ కోఆర్డినేట్. సో ఈ కోఆర్డినేట్స్ లో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క సింబల్స్ అనేవి సింపుల్ గా చెప్పాలంటే వాటికి ప్లస్ వాల్యూస్ వస్తాయా, మైనస్ వాల్యూస్ వస్తాయా, పాజిటివ్ వాల్యూస్ వస్తాయా, నెగిటివ్ వాల్యూస్ వస్తాయా అన్నది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి. సో ఫస్ట్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మన X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఓకే, సో ఎప్పుడు కూడా మనకి ఇది స్టార్టింగ్ స్టేజ్ లో మనకి 0 degrees ఉంటుందండి. ఓకే, ఎప్పుడు కూడా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, Y యాక్సిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ యాంగిల్ వచ్చేటప్పటికి మనకి 90 degrees ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు 0, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? 90 వస్తుంది. నెక్స్ట్ అదే పాయింట్ మనకి ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది? మళ్ళీ తిరిగి దీని మీదకి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? మళ్ళీ తిరిగి X యాక్సిస్ కి వచ్చేటప్పటికి 180 degrees అవుతుంది. ఓకే, మళ్ళీ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మనకి ఈ యాక్సిస్ థర్డ్ కోఆర్డినేట్ లో వచ్చి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి. అంటే పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ మీద వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? మనకి 270 degrees అనేది వస్తుంది. మళ్ళీ పాయింట్ అనేది థర్డ్ నుంచి మళ్ళీ ఫస్ట్ కి వచ్చింది, ఇలా కంప్లీట్. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? 270 నుంచి మళ్ళీ మనకి ఒక కంప్లీట్ సర్కిల్ అనేది ఇక్కడ పూర్తయ్యేటప్పుడు మళ్ళీ తిరిగి ఎంత వస్తుందంటే యాంగిల్ మనకి 360 degrees వస్తుంది అనమాట. సో ఈ వాల్యూస్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడు కూడా X యాక్సిస్ మీద ఫస్ట్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఇక్కడ Y యాక్సిస్ వచ్చేటప్పుడు 90 వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి 180, మళ్ళీ కిందకి వచ్చేటప్పటికి 270, ఇక్కడికి వచ్చేటప్పుడు 360. జస్ట్ మీరు ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగతా మనం చాలా ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 4 వాల్యూస్ బార్డర్స్ అనమాట. సింపుల్ గా బార్డర్స్ అనుకోండి. ఇది 0, ఇది 90, ఇది 180, 270, 360, ఇవి బార్డర్స్. ఓకే, మరి పాయింట్ అనేది మధ్యలో ఉంటే, సపోజ్ ఈ యాక్సిస్ ఉంది, X యాక్సిస్, Y యాక్సిస్, మధ్యలో ఈ పాయింట్స్ ఉంటే యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఓకే, అది ఎలా రాయాలంటే చాలా సింపుల్. చూడండి, ఇక్కడ 0 స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమైంది? 90కి వచ్చింది. అంటే ఇక్కడ 90 వచ్చింది అంటే ఈ ముందున్న వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి? 90 కన్నా తక్కువే కదా ఉంటాయి. అదొందరం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు 90 వస్తుంది. అంటే మధ్యలో వాల్యూస్ ఎలా ఉంటాయి? మనకి యాంగిల్స్ ఎలా ఉంటాయి? 90 దగ్గరికి వచ్చిందంటే 90 కన్నా ముందు ఎలా ఉంటుంది? 90 కన్నా తక్కువేగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తారంటే నేను 90 మైనస్ θ అని రాశాను. అంటే 90 మైనస్ θ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 90 వాల్యూ అంటే 90 కన్నా ముందు అంటే ఏమొస్తుంది? 90 కన్నా తక్కువ. సో 90 కన్నా తక్కువ కాబట్టి మనం 90 మైనస్ θ అని రాస్తాం. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 90, ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి 90 దాటింది కదా. ఓకే, 90 దాటిందంటే 90 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తాయి. సో 90 కన్నా ఎక్కువ కాబట్టి 90 ప్లస్ θ రాశాను. ఓకేనమ్మా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది బార్డర్ మనకి, 90 అనేది బార్డర్. ఇక్కడ యాంగిల్ నాకు 90 కన్నా ముందు అంటే 90 మైనస్ θ, 90 తర్వాత అంటే 90 ప్లస్ θ. ఓకేనమ్మా, సో ఆ విధంగా 90 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఇలా వచ్చినప్పటికి ఇక్కడ ఏమవుతుంది? మనకి బార్డర్ 180 దగ్గరికి వచ్చింది. ఓకే, ఈ బార్డర్ 180, ఇక్కడ యాంగిల్ నాకు 180. సో ఈ 180 బార్డర్ చూసుకోండి సరే. సో ఇక్కడ చూసుకున్నప్పుడు 180, ఇక్కడ 180 ఉంది. 180 కన్నా ముందు అంటే ఏమవుతుంది? 180 కన్నా తక్కువేగా ఉంటుంది. సో 180 కన్నా తక్కువ వాల్యూస్ అంటే ఎంత? 180 మైనస్ θ. ఓకే, నెక్స్ట్ 180 దాటింది. సో 180 కన్నా దాటిందంటే 180 కన్నా ఎక్కువ ఉంటుంది. సో 180 కన్నా ఎక్కువ అంటే ఏంటి వాల్యూ? 180 ప్లస్ θ. చాలా సింపుల్, మీరు ఏమి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బార్డర్స్ రాసుకోండి. 0, 90, 180, 270 రాసుకున్న తర్వాత ఇక్కడ 90 ఉంది. 90 కన్నా ముందు అంటే మైనస్ θ, 90 తర్వాత అంటే ప్లస్ θ. సేమ్ ఈ బార్డర్ వచ్చింది ఇప్పుడు 180 కన్నా ముందు అంటే మైనస్ θ, 180 తర్వాత అంటే 180 ప్లస్ θ. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? ఈ బార్డర్ దగ్గరికి రండి, 270 దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది? 270 కన్నా ఇది 270 బార్డర్ ఇక్కడ. సో 270 కన్నా ముందు అంటే ఏంటి? 270 కన్నా తక్కువ. సో 270
270 మైనస్ θ. సో 270 దాటింది అంటే 270 కన్నా ఎక్కువ. సో 270 ప్లస్ θ. అర్థమవుతుందా ఏ విధంగా రాస్తున్నామో? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి 270 దాటి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ తిరిగి 360 దగ్గరికి వచ్చింది ఈసారి. సో 360 బార్డర్. సో 360 కన్నా తక్కువ అంటే కింద ముందు ఏమవుతుంది, 360 కన్నా తక్కువ కదా ఉంటది. ఇది 360 బార్డర్ దాటింది అంటే 360 కన్నా ఎక్కువ. సో 360 ప్లస్ θ. 360 కన్నా ముందు అంటే ఏమవుతుంది, 360 మైనస్ θ. ఈ విధంగా మీరు యాంగిల్స్ అనేవి వేసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బైహార్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ XY యాక్సిస్ వేసుకోండి. జస్ట్ మీరు 0, 90, 180, 270, 360 బార్డర్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత జస్ట్ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఆలోచించండి. ఇక్కడ 90 ఉంది. సో ముందు అంటే మైనస్ θ, తర్వాత అంటే ప్లస్ θ. 90 అయిపోయింది. నెక్స్ట్ 180 దగ్గర రండి. ముందు అంటే మైనస్ θ, తర్వాత అంటే ప్లస్ θ. 180 అయిపోయింది. నెక్స్ట్ 270 రండి. ముందు అంటే మైనస్ θ, తర్వాత అంటే ప్లస్ θ. 270 అయిపోయింది. నెక్స్ట్ 360 ముందు అంటే మైనస్ θ, తర్వాత అంటే ప్లస్ θ. సో ఈ విధంగా మనం సిల్వర్టీ కప్స్ లో యాంగిల్స్ అనేవి మనకి ఎక్కడ ఏ యాంగిల్ ఉంటది అనేది మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా? సో ఈ విధంగా మీరు ఇప్పుడు యాంగిల్స్ అనేవి డిఫైన్ చేశాను. సో ఎక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏ యాంగిల్స్ ఉంటాయి, సెకండ్ కోఆర్డినేట్ లో ఇవి ఉంటాయి, థర్డ్ కోఆర్డినేట్ లో ఇవి ఉంటాయి, ఫోర్త్ కోఆర్డినేట్ లో ఇవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ డిఫైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా మారుతాయి ఒక్కో కోఆర్డినేట్ లో వచ్చినప్పుడు. ఓకే, ఎప్పుడు కూడా మనకి 90 మైనస్ θ కానీ 360 ప్లస్ θ అని అడిగితే అది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్నట్లు లెక్క. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్నట్లు లెక్క. సో ఈ కోఆర్డినేట్ ఇచ్చి అంటే ఈ యాంగిల్స్ ఇచ్చి మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే sin 90 మైనస్ θ ఎంత, cos 360 ప్లస్ θ ఎంత ఇలా అడుగుతా ఉంటాడు. సో ఎప్పుడు కూడా మనం అడిగిన యాంగిల్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటే కనుక ఇక్కడ నేను ఏం చేశాను, ఆల్ పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అని అర్థం. అంటే ఏ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా సరే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ తీసుకోకూడదు. ఎప్పుడు మనకి వాడు ఇస్తాడు ఇక్కడ ఇలాగా 90 మైనస్ 360 ప్లస్ అలా ఇస్తాడు. ఇచ్చి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ పక్కన ఏదో ఒకటి అడుగుతాడు, సైనో కాసో టానో ఏదో ఒకటి అడుగుతాడు. అడిగినప్పుడు మీరు ఏం చేయాలి, అది ఏ కోఆర్డినేట్ లో ఉందో చెక్ చేయాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్ లో కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, సింపుల్ గా పాజిటివ్, దానికి సింబల్ అనేది మారదు. ఓకే, అలా కాకుండా సెకండ్ కోఆర్డినేట్ చూడండి. ఓకే, సెకండ్ కోఆర్డినేట్ లో 90 ప్లస్ 180 మైనస్ మీద మీకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అది సెకండ్ కోఆర్డినేట్ లోకి వస్తుంది. సో సెకండ్ కోఆర్డినేట్ కనుక అడిగితే సెకండ్ కోఆర్డినేట్ లో ఏం పాజిటివ్, సైన్, దానికి ఆపోజిట్ ఏంటంటే కొసికెంట్ అనమాట. అంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఈ రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి. అంటే ఈ రెండింటి మీద మీకు క్వశ్చన్స్ వస్తే మీరు పాజిటివ్ వాల్యూ తీసుకుంటారు. మిగతా రిమైనింగ్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ 4లో ఏది అడిగినా సరే మనం ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. ఓన్లీ సైన్ కొసికెంట్ దానికి ఆపోజిట్. కొసికెంట్ అంటే సైన్ యొక్క ఆపోజిట్. సో సైన్ కొసికెంట్ మాత్రమే సెకండ్ కోఆర్డినేట్ లో పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ ఇస్తాయి అన్నమాట. ఓకే, ఇది సెకండ్ కోఆర్డినేట్. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ రండి. ఓకే, సో థర్డ్ కోఆర్డినేట్ లో ఏంటమ్మా, tan cot. ఓకే, ఇవి పాజిటివ్ అవుతాయి అన్నమాట. సో ఈ tan cot మాత్రమే మనకి పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ ఇస్తాయి. సేమ్ ఇదే విధంగా ఫోర్త్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్ ఏంటి, cos secant. సో cos secant మాత్రమే పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయి, మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ ఇస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఏ కోఆర్డినేట్ లో ఏవి పాజిటివ్స్ ఏవి నెగిటివ్స్ అని గుర్తు పెట్టుకోవడానికి మనకి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఏంటా కోడ్, మనం చిన్నప్పటి నుంచి చెప్తారు, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నమాట. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏం లేదండి, ఆల్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్ అన్నమాట. సిల్వర్ అంటే ఏంటి, ఎస్ తో స్టార్ట్ అయింది కదమ్మా. ఎస్ అంటే ఏంటి, సైన్ కొసికెంట్ అన్నమాట. అంటే సిల్వర్ అనగానే మనకి సెకండ్ కోఆర్డినేట్. ఓకే, ఎస్ తో స్టార్ట్ అయింది, ఎస్ తో స్టార్ట్ అయింది అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ లో ఏవి పాజిటివ్స్ అనేది మన బ్రెయిన్ లోకి వచ్చేయాలి. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏం పాజిటివ్స్ అంటే ఆల్ అని చెప్తారు. సెకండ్ కోఆర్డినేట్ లో ఏం పాజిటివ్ అని అడిగారు అనుకోండి, మీకు అన్ని ఆల్ సిల్వర్. ఓ సిల్వర్ అంటే సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ దాని ఆపోజిట్ కొసికెంట్ పాజిటివ్ అని మీకు బ్రెయిన్ లో అన్ని స్ట్రైక్ అవుతుంది అనమాట. అందుకోసం ఇక్కడ మనకి కోడ్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ టీ అంటే టీ దేంతో స్టార్ట్ అవుతుంది, ట్యాన్ టీతో స్టార్ట్ అవుతుంది. ట్యాన్ దేంతో స్టార్ట్ అవుతుంది, టీతో స్టార్ట్ అవుతుంది. అందువల్ల టీ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, ట్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కప్స్. కప్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, సి అంటే ఏది గుర్తుపెట్టుకోవాలి మీరు, కాస్ సీకెంట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ సపోజ్ మీ థర్డ్ కోఆర్డినేట్ లో ఏంటి పాజిటివ్స్ అని, అప్పుడు మీరు ఏం తీసుకోడు, ఆల్ సిల్వర్ టీ. థర్డ్ కోఆర్డినేట్ అంటే టీ అన్నమాట. టీ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది, ట్యాన్ తో స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఏం చేస్తారు మీరు, ట్యాన్ పాజిటివ్, దానికి ఆపోజిట్ అయినప్పుడు కాట్ పాజిటివ్ అని చెప్తారు. రిమైనింగ్ అన్ని కూడా
నెగిటివ్స్ అవుతాయి అనమాట. ఎప్పుడు కూడా మిగతా 3i కోఆర్డినేట్స్ లో ఒక ఫంక్షన్ మనకు పాజిటివ్ అవుతుంది, ఒకటి దాని ఆపోజిట్, మిగతా అన్ని కూడా నెగిటివ్స్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం పాజిటివ్సా నెగిటివ్సా మనకి ఫంక్షన్ అడిగినప్పుడు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఇదంతా కూడా మన బ్రెయిన్ లో ఉండాలి. ప్రతిసారి మనకి డయాగ్రామ్ వేసుకుని డ్రా చేసినా ఉండకూడదు, మన బ్రెయిన్ లోనే క్యాలిక్యులేషన్ అయిపోవాలి. అప్పుడు మనకి ఫాస్ట్ గా మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం. ఓకే, సో ఇదంతా కూడా మనం దేని గురించి నేర్చుకున్నాం అంటే జస్ట్ ఫంక్షన్ కి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా దానికోసం మాత్రమే ఈ ఆన్సర్ టీ కప్స్ అన్ని కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్ మారుతుందా మారదా. ఓకే, sin 90 మైనస్ θ అన్నాను. sin 90 మైనస్ θ అంటే ఏ కోఆర్డినేట్ లో ఉందో చూస్తారు. సో దాన్ని బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ వేస్తాం, అక్కడ వరకు ఓకే. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. అంటే చేంజ్ అవడం అంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, అదేవిధంగా ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్ అవుతుంది. సో ఎప్పుడు మారుతుంది ఎప్పుడు మారదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా 90 270. సో 90 270 మనకు ఉన్నాయి మొత్తం ఎన్ని 4 వాల్యూస్ కదా. మనం ఏమేమి నేర్చుకుంటున్నాం 90 180 270 360. ఓకే, వీటిలో 90 మీద అడిగినా మీకు ఐదర్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, 90 మీద అడిగితే మీకు ఫంక్షన్ అనేది మారిపోతుందమ్మా. ఎలా మారుతుంది సైన్ కాస్ కింద, కాస్ సైన్ కింద. అదేవిధంగా ఈ వాల్యూస్ ఏవి ఎలా మారుతాయో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఎప్పుడు ఎలా మారుతుంది కాస్ కింద, కాస్ ఎప్పుడు సైన్. అదేవిధంగా ట్యాన్ ఎలా మారుతుంది కాట్ కింద, కాట్ ట్యాన్ కింద మారుతుంది. అదేవిధంగా సీకెంట్ కొసీకెంట్ కింద మారుతుంది, కొసీకెంట్ సీకెంట్ కింద మారుతుంది. ఎప్పుడు మారుతుంది 90 270 ఇచ్చినప్పుడు మాత్రమే మారుతుంది. ఓకే, మిగతా సందర్భాల్లో మారదు. ఎప్పుడు మారదు 180 360. ఏదైనా ప్లస్ థీటా అడిగినా మైనస్ థీటా అడిగినా సరే మనకి నో చేంజ్ అనమాట. ఫంక్షన్ అనేది మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం ఏం నేర్చుకున్నామంటే ఒక 90 మైనస్ థీటా కానీ 180 ప్లస్ థీటా కానీ అడిగి ఒక ఫంక్షన్ ఇస్తాడు పక్కన ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మనం సింబల్ గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఇచ్చి చేయమన్నప్పుడు ఫస్ట్ అక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుందా నెగిటివ్ వాల్యూ వస్తుందా అది ఫస్ట్ ఆలోచించాలి. ఆ ఆలోచించే వాల్యూ ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ వేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఫంక్షన్ మార్చాలి. ముందే ఫంక్షన్ మారిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంది దానికి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అనేది ముందు నోట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలమ్మా ఫంక్షన్ మారుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనమ్మా, సో ఇక్కడ చూడండి అందరూ కూడా ఫస్ట్ ప్రాబ్లం sin 90 మైనస్ థీటా అడిగారు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది ఏ కోఆర్డినేట్ చెక్ చేసుకోవాలి. 90 మైనస్ థీటా ఇక్కడే ఉంది మన దగ్గర. 90 మైనస్ థీటా అంటే ఏ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏముంది ఆల్ పాజిటివ్స్. ఏ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అయినా సరే పాజిటివ్ అవుతుంది. సో మనకి సింబల్ ఏమొస్తుందమ్మా ప్లస్ వస్తుంది. అది ఫస్ట్ వేసేసుకోండి. దాని తర్వాత ఫంక్షన్ మారుతుందో చెక్ చేసుకోండి. సో ప్లస్ వేసేసాను అయిపోయింది. దీంతో మనకి పని లేదు. ఇప్పుడు ఏం ఆలోచించాలి మీరు ఫంక్షన్ మారుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫంక్షన్ మారుతుందా లేదా ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉన్నా చెప్పాను కదా నేను 90 270 ఉందా 90 కానీ 270 కానీ ఉంటే ఫంక్షన్ మారిపోతుంది లేకపోతే మారదు. సో ఇక్కడ ఏముంది నాకు 90 ఉంది. సో 90 ఉంది కాబట్టి ఫంక్షన్ ఏం చేయాలి మార్చాలి. ఎలా మార్చాలి సో సైన్ ఉంది. సైన్ ఎలా మారుతుందని చెప్పాను కాస్ కింద మారుతుంది. సో వాల్యూ ఏమవుతుందమ్మా దీనికి ఆన్సర్ కాస్ థీటా అవుతుంది. అదే మీరు ముందే కాస్ వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ముందు అలా వేయకండి. ఫస్ట్ ఎప్పుడు కూడా సింబల్ వేసుకోండి ప్లస్సా మైనస్సా. దాని తర్వాత మీరు ఫంక్షన్ అనేది మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూడండి 180 ప్లస్ థీటా ఉంది. సో 180 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది థర్డ్ కోఆర్డినేట్ లో ఉంది. సో థర్డ్ కోఆర్డినేట్ లో ఏంటి ఏం అడిగాడు వాడు కాస్ అడిగాడు. సో థర్డ్ కోఆర్డినేట్ లో కాస్ ఉందా లేదు అంటే కాబట్టి ఏమొస్తుంది థర్డ్ కోఆర్డినేట్ కాస్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అనేది అందులో ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్. సో ఇక్కడ వాడు కాస్ అడిగాడు. కాస్ అని ఈ ఫంక్షన్ అనేది థర్డ్ కోఆర్డినేట్ లో ఉంది కానీ ఇందులో కాస్ అనేది లేదు కాబట్టి ఏం తీసుకోవాలి మనం నెగిటివ్ తీసుకోవాలి. సో మైనస్ వస్తుంది అనమాట. జస్ట్ మైనస్ ప్లస్ తెలుసుకోవడం కోసం ఇదంతా కూడా. ఓకేనమ్మా, సో మైనస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం ఫంక్షన్ మారుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫంక్షన్ మారుతుందా అయితే ఎలా తెలుస్తుంది ఏం చెప్పాను ఇక్కడ చూడండి 180 ఉంది. సో 180 కానీ 360 కానీ ఉంటే మనకి ఫంక్షన్ అనేది మారదు. సో మనం యాసిడ్ ఇక్కడ ఏ ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్ అక్కడ వస్తుంది. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి 270 మైనస్ థీటా. సో 270 అనేది ఇక్కడ ఉంది మైనస్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఏ కోఆర్డినేట్ అనేది థర్డ్ కోఆర్డినేట్. ఓకే, సో
సో ఇక్కడ మనకి ఏం అడిగాడు వాడు ఫంక్షన్ tan అడిగాడు. సో tan ఉంది కదా ఇందులో, సో ఉంటే ఏం చెప్పాను ఆ ఫంక్షన్ అనేది అందులో ఉంటే పాజిటివ్. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ కోఆర్డినేట్ ఇచ్చాడు, అందులో tan అనేది ఉంది కాబట్టి ఏం చేయాలి మనం ప్లస్ వేసాం. ఇందాక కాస్ ఇచ్చాడు, కాస్ అందులో లేదు కాబట్టి మైనస్, కానీ ఇప్పుడు tan ఇచ్చాడు వాడు, tan అనేది ఇందులో ఈ కోఆర్డినేట్ లో ఉంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పాను ఫంక్షన్ మారుతుందా లేదా. సో 270 ఉంది, మారుతుందా 270 ఉంటే మారుతుంది. ఎలా మారుతుంది tan ఎలా మారుతుంది cot కింద మారుతుంది. సో cot theta. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యు. నెక్స్ట్ తర్వాత చూడండి, నెక్స్ట్ ఏముంది cot ఉంది. ఓకే, cot 90 ప్లస్ theta, 90 ప్లస్ ఏ కోఆర్డినేట్ అమ్మా సెకండ్ కోఆర్డినేట్. సో సెకండ్ కోఆర్డినేట్ లో ఏంటి పాజిటివ్స్ సైన్ కొసికెంట్. వాడికి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ cot ఇచ్చాడు. సో cot అనేది ఏంటమ్మా నెగిటివ్ కదా, సో నెగిటివ్. ఓకే, నెక్స్ట్ 90 ఉంది, 90 ఉంటే ఏం చేయాలి ఫంక్షన్ మారుతుంది. ఎలా మారుతుంది cot ఇస్తే ఎలా మారుతుంది tan కింద మారుతుంది. ఇక్కడ ఇచ్చాను cot ఇస్తే tan, tan ఇస్తే cot, ఒకదానికొకటి మ్యూచువల్ గా మారుతాయి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 360 మైనస్ theta. 360 మైనస్ theta అంటే ఏ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే, ఇందులో ఏంటి పాజిటివ్స్ మనకి కాస్ సీకెంట్ పాజిటివ్స్, కానీ ఏమి ఇచ్చాడు వాడు కొసికెంట్ ఇచ్చాడు. సో కొసికెంట్ అనేది ఇందులో ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్. నెక్స్ట్ 360 ఉంటే ఫంక్షన్ మారుతుందా మారదు. సో సేమ్ ఫంక్షన్ వేయాలి, అంటే మైనస్ కొసికెంట్ theta. ఓకే, సేమ్ నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఏముంది 180 మైనస్ theta. 180 మైనస్ theta అంటే ఏ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్. ఓకే, సో సెకండ్ కోఆర్డినేట్ లో ఏంటి పాజిటివ్స్ సైన్ కొసికెంట్, సీకెంట్ అనేది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ 180 ఉంది, ఫంక్షన్ మారుతుందా మారదు. సో ఇది సీకెంట్ theta. సో ఈ విధంగా మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి రాస్తాం అన్నమాట, మొత్తం ఫోర్త్ కోఆర్డినేట్స్ లో కూడా. సో ట్రిగనోమెట్రీలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అన్నది ఇది. మీకు అర్థమైతేనే తర్వాత టాపిక్స్ అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే, సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే theta బదులు మనకి వాల్యూస్ ఇస్తాడు, అంటే సైన్ 150 ఎంత, సైన్ 180 ఎంత, సైన్ 510 ఎంత, ఇలా ఇస్తుంటాడు. హైయర్ యాంగిల్స్ ఇస్తూ ఉంటాడు. అలాంటి యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్పిస్తాను. ఓకేనమ్మా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.